డ్యూటీలో ఉండగా వచ్చి కొడితే మనం ఏమీ చేయలేమని కదా వాడి పొగరు. యూనిఫామ్ తీసుకొచ్చి నిలవడం మనం. ఇక చేతులు కట్టుకోవటం మా వల్ల కదా వారి. నువ్వు అని ఒక మాట చెప్పు, వాడి సంగతి మేము చూసుకుంటాం. ముందు వేలన్న రిలీజ్ చేయించాలరా. ఆ పోలీసు వాడు ఎలాగైనా వేలను రిలీజ్ చేస్తాడు. వదలండియా, వదలండి. మరి నాకేం తెలియదు, మరి వాడేంటో తెలియక హెల్ప్ చేశాను. అతను మంచివాడు అనుకుని పొరపాటు పడ్డాను. నేను అతని మనిషిని కాదు. వాడిని లాక్ చేయడానికి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాడు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నీకు తెలుసు కదా, చెప్పు. అది అతనికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. మరి అట్నా నువ్వు చెప్పకపోతే నీ ప్రాణం అయిపోతుంది. పర్వాలేదా? చెప్పోయా. వాళ్ళ లారీలో వచ్చే రూట్లేవి నాకు తెలియదు మరి. కానీ ఒక మ్యాటర్ తెలుసు, మొత్తం దొంగలు తీసుకొస్తే అక్కడక్కడ ఆపి చెక్ చేస్తారని ట్రావెల్స్ బళ్ళలో ఎక్కించి కొద్ది కొద్దిగా తీసుకొస్తారు. వాటిలో కొన్ని రూట్లు మాత్రమే నాకు తెలుసు. కస్టమ్స్ ఆఫీసర్లో ఉన్నారు, బాగా ఇరుక్కున్నాం. సార్ వి గాట్ ఇట్ సార్. అంటే ఏంటి? దొంగలు దొరికానా? షిట్, ఓపెన్ ద డోర్. వెరీ హెల్. హెల్ అమ్మా. బుల్షిట్. హలో సార్, స్టేషన్ ప్రెస్ మీడియా వచ్చారు. మీరేమైనా రమ్మని చెప్పారా? ఏంటి ప్రెస్సా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఇస్తాం. ఎంక్వైరీ జరుగుతోంది. సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్? అరే రే, అర్జున్ సార్ వచ్చేసారు. పట్టుకోండి ఆయన పట్టుకోండి. ఫోటో తీసుకోండి అమ్మా. ఏవేవో చేసేసి ఏవీ తెలియనట్టు వస్తున్నారు, చూసారా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ అర్జున్ సార్. మా పని అంతా మీరే చేసేసారు. ఇంకా ఏమేం చేస్తారు సార్? అబ్బో, చాలా చేస్తారు సార్. కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే కనిపెడతాం. ఏం జరుగుతుంది ఇక్కడ సార్? ఇదంతా మీ పనే కదా సార్. గ్రేట్ సార్ మీరు. ఏంటి, ఉదయం నేను వచ్చి చూసేసరికి ఎర్ర చందనపు దొంగలు, స్మగ్లింగ్ కుర్రాళ్ళు వరండాలో ఉన్నారు సార్. సరే, అలవాటు ప్రకారం మీరే పట్టుకుని ఉంటారని నేనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను సార్. సార్ ఎటు చూడండి. నేను పట్టుకోలేదయ్యా, వేరే ఎవరు పట్టుకుని ఉంటారు? ఎలా సార్ ఎప్పుడు మీరే కరెక్ట్ గా పట్టుకుంటున్నారు? ఇలాంటి సార్ మీరు కదా మరి. ప్రతిసారి ఈయనే కరెక్ట్ గా పట్టుకుంటే నాకెందుకో ఈయనే ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అరచి ఆయన చాలా మంచోడ్రా. ఏంట్రా, మన సరుకు మన స్టేషన్కే వచ్చిందని చూస్తున్నారా? మీ మనుషులే మీ కంట్రోల్లో లేరు ఆఫీసర్. దీనివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. ఎర్రచందనాన్ని ఆంధ్ర నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. సరుకు మాత్రమే దొరకలేదు ఆఫీసర్, సరుకుతో పాటు మీ మనిషి దొరికాడు. గట్టిగా పీకితే 4 నిజాలు చెప్పాడు. ఆ నిజాలని రెవెన్యూ ఆఫీసర్ కి చెప్పడానికి రెడీగా ఉన్నాడు. చెప్తే మీ పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. ఇక్కడ పత్రికల వాళ్ళు కూడా ఉన్నారు. రే, ఈ దోమే కదరా నేను నిద్రపోతుంటే నన్ను కుట్టేసి పారిపోయింది. నేను నీకేం చెప్పాను? ఏదో ఒక రోజు నాకు దొరికే ఉంటే పట్టును కొడితే టక్కును చేస్తావని చెప్పానా లేదా? పోయింది మరి కదా. నీకేం కావాలి? వేలన్న రిలీజ్ చేయి. అదలా సాక్ష్యాలతో అరెస్ట్ చేశాం. సార్ ఏంటి సార్ మీకు నేర్పించాలా సార్ ఏదో పనులు? మీ వాళ్ళలో ఎవడో ఒకరిని సరెండర్ అవ్వమని అరెస్ట్ చేసి వేలన్న వదిలేసేయండి సార్, లేదంటే సన్నాసే. ప్రజెంట్ సార్. ఏం లేదు ఉన్నావా అని చూసాను సార్. ఎలా సార్ సూపర్ గా పట్టుకున్నాడు సార్. సార్ మీరు వచ్చిన తర్వాత సార్ మా ఏరియా చాలా బాగుంది. మెల్లగా అడగండి అయ్యా, సార్ అందరికీ సమాధానం చెప్తారు. సరేనా? అయితే నేను వెళ్ళొస్తాను పోలీస్ ఆఫీసర్. వేలును రిలీజ్ చేయాలా? అటువంటి పని చేయొద్దయ్యా. నువ్వు ముందు నుంచే శత్రువే, కానీ నేను తనతో ఉండి మోసం చేశాను. నా మీద చాలా కోపంగా ఉంటాడు. అంతేగా సార్, వేలు బయటకు వచ్చాడంటే మారి పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. దానికి నేనేం చేయనయ్యా? నన్ను లోపలికి వెళ్ళమంటావా?
మీ వాడే తిన్నగా వెళ్ళి వాడి చేతిలో ఇరుక్కున్నాడు. మిమ్మల్ని చేయమన్నది ఈ ఒక్క పనే, అది చేయలేకపోయారు. ఇప్పుడు చూడు ఏమైందో. ఊరికే టెన్షన్ అవ్వద్దు, దొరికిపోతే అందరం లోపలికి వెళ్ళిపోతాం. అందుకేనయ్యా చెప్తున్నాను, వేలుని రిలీజ్ చేసి తీరాలి. వేలు జైలుకి వెళ్ళాక అతనుకున్న పొలిటికల్ సపోర్ట్ అంతా పోయింది కదా. ఇప్పుడు బయటకు వచ్చినా వాడొక్కడు పోలీసోడి మీద చేయి చేసుకోలేడు. వదిలే చూద్దాం. నువ్వు పోలీస్ ఓకే, మమ్మల్ని టార్గెట్ చేస్తే అది మీ కర్మ. ఏంటి సార్ సపరేట్ చేసి మాట్లాడుతున్నారు? ఏయ్, ఇప్పుడు కూడా ఇరుక్కుంది మీ వాడే. మిమ్మల్ని ఇరికించి నేను తప్పుకోగలను తెలుసుగా. నేను అలా చేయనందుకు సంతోషించండి. ఇక మీద నా సరుకుని సేఫ్గా తీసుకురావడానికి ట్రై చేయండి. ఏంటనా ఇలా మాట్లాడుతున్నాడు? రోజు రోజుకి మర్యాద తగ్గుతున్నట్టుంది. వీడి దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏంట్రా ఆ రోజే వెళ్ళొద్దని చెప్పారు కదా, నా మాట విన్నావా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదన్నా, బాగున్నాను. ఎలా రిలీజ్ అయ్యారు బాబు? వేలనని ఫస్ట్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత అదే కేసు అని చెప్పి మమ్మల్ని అందరినీ రిలీజ్ చేశారు. మేమంతా మారి వల్లనే బయటపడ్డాం. అలాగా? నువ్వు విడుదలయ్యేవని వినగానే అనుకున్నాను నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తావని. కానీ ఈ ఎవిడెన్స్ ఎందుకు ఉపయోగించావురా? అంత వేస్ట్ అయిపోయింది. నువ్వు జైలు నుంచి బయటికి రావడమే ముఖ్యం కదన్నా. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లేవనుకో, వాడిని ఎలాగైనా ఆడుకోవచ్చు, అసలు టోటల్గానే లేపేయచ్చు. నిన్ను అరెస్ట్ చేసి లోపలెట్టాడు, వాడిని అలాగే వదిలేస్తానా? వాడిని నా చేతులతో నేనే వేస్తాను. అదంతా వదిలే అన్నా. తెల్లారితే దీపావళి, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసావు. ఇక నుంచి ఏరియాలో మన హంగామా ఎలా అదిరిపోద్దో చూడు. కటింగ్ జుట్టే లేదు కదా నీకెదురా కటింగ్. చాలా సంతోషం మరి, నీ వల్లే మన వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏంటి? వీళ్ళెవరు బయటికి తెచ్చారు? నేను బేలననే బయటికి తెచ్చాను. వీళ్ళంతా పండగ ఆఫర్లో వచ్చారు. బయలుదేరు 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 బయలుదేరు. చూసావా మర్యాద అడగకుండా ఇస్తున్నారు. హౌ ఇస్ గోయింగ్ అండా? ఫైన్ రా. టేక్ ఏ హై ఫై రా. వరా ఫూల్. వచ్చేసారా? ఇక దీపావళి ఒక్కొక్కట్లో వసూలు చేయండి రా. రే రోడ్డుకు ఆ సైడ్ వాళ్ళ దగ్గర తీసురా. ఏంటయ్యా వీళ్ళు మళ్ళీ వచ్చారు? రే డబ్బులేరా అన్నా, దీపావళి టైం అన్నా. నీకు దీపావళి అయితే నన్ను చేయమంట. డబ్బులేరా? డబ్బులు తీసురా అన్నా. డబ్బులు ఇవ్వండి అన్నా, టైం ఏంది, ఇంటికి వెళ్ళాలి. ఏంటి మరి, ఎప్పుడు తీసుకునేదే కదా. పాపం. అది అన్నా, నువ్వన్నా ఇవ్వనా? పగలు వడి ఇండగలు మారి పొరడ మారి. ఏంటి మేక పెట్టుకోవాలా? తమ్ముడు పాపారాయుడు మూసుకొని వెళ్తావా?
లేకపోతే ఓ పటాస్ తీసి పంచులో రే ప్రేమ పాపం. మనం ఎప్పుడు తీసుకునేది ఇంతే, ఇదంతా తిరిగి వాళ్ళకే ఇచ్చేయండి. హ్యాపీ దీపావళి.